దశాబ్దాల కాలం తెలంగాణలో ఏలినటువంటి కాంగ్రెస్ పార్టీ రైతులకు నీళ్ళు ఇయ్యక, కరెంట్ ఇయ్యక, నదీ జలాలు ఇయ్యక, ప్రాజెక్టులు కట్టక అనేక రకాలుగా తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని గోసబుచ్చింది. కాబట్టి దాంట్లోకి వెళ్ళి బయటపడడానికి చేసే ప్రయత్నాలలో రుణమాఫీ ఒకానొక అంశం మాత్రమే పరిమితంగా చేసినా ఆ పరిమితమైంది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క బాకీ తీర్చుకున్నది తెలంగాణ రైతాంగానికి తప్ప గొప్ప చేయడం కాదు. ఇది మిగిలినటువంటి వాళ్ళు కూడా భ్రమలు వదులుకొని ఈ ప్రభుత్వం నుంచి రానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా దాని మీద మీరు సమాచారం ఇవ్వండి. ఊరూర్ల తెలంగాణ రాష్ట్ర వ్యాపితంగా రుణమాఫీకి అర్హమై ఉండి రానటువంటి వాళ్ళ వివరాలు మీరు వాట్సాప్ ద్వారా మీ సందేశాన్ని, మీ సమాచారాన్ని తెలియజేయండి. ఇక్కడ మానిటర్ చేస్తాం. మళ్ళీ మేము అవసరమైతే మిమ్మల్ని మళ్ళీ సంప్రదిస్తాం. ఇంకా అవసరమైన వివరాలు ఉంటే తీసుకుంటాం. అన్నింటినీ పారదర్శకంగా ప్రభుత్వం ముందు పెడదాం. మా ఉద్దేశం ఒకటే, ఈ సర్కారు చెప్పినటువంటి మాట కట్టుబడి ఉండమని. మాకేం పని పాట లేక నిందలేస్తలేము. నిందలేయడం మా ఉద్దేశము కాదు. మీరు చెప్పినట్లు రుణమాఫీ జరిగి ఉంటే ఇలా మాట్లాడే అవసరం మాకు లేదు. మీరు మాట ఇచ్చినట్లు రైతు బంధు చేస్తే మేము మాటికి గుర్తు చేయాల్సిన అవసరం లేదు. మీ మాటకు మీరు కట్టుబడి ఉండారా? ఒక్క విషయంలో కూడా 10 మాటలు ఇచ్చినప్పుడు ఏదో ఒకటి అమలు కాలేదంటే ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. మహిళలకు చెప్తిరి గుండు సున్నా, 2500 మహిళలకు చెప్పి గుండు సున్నా, 4000 పెన్షన్ గుండు సున్నా, విద్యార్థులకు ఇచ్చే డబ్బులు గుండు సున్నా, యువతులకు ఇచ్చే స్కూటర్లు గుండు సున్నా, రైతు బంధు గుండు సున్నా. రుణమాఫీకి ఈ ఒక్కటి చేసే, కొద్దిగంత చేసే కొండంత ప్రచారం, గోరంత చేసి కొండంత ప్రచారం. మొదటి రోజు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లల్లో 2 లక్షల రుణమాఫీ మీద ఇచ్చింది. మీరు ఏమనిపించదా అట్లా ఇచ్చేటప్పుడు? అది ఇట్లా పొరపాటు అయింది, ఇట్లా చేయకూడదని చెప్పాలి కదా హుందాగా ఎవరైనా ప్రభుత్వం వైపు నుంచి. కాబట్టి రైతు బంధును కన్వీనియంట్గా ఎగ్గొట్టి మేమేదో కాలం దాటించుకున్నామని మీరు అనుకుంటున్నారు. ఖచ్చితంగా రైతు బంధు ఇదే మళ్ళీ మిమ్మల్ని కాటేస్తుంది. జాగ్రత్త, తప్పించుకోలేరు మీరు రైతులకు ఇచ్చినటువంటి మాట నుంచి. దానికి మీరు గ్యారంటీగా ఏదో రూపంలో రైతాంగ ప్రజల నుంచి సందర్భోచితంగా ఆ ప్రతిఘటనను, ఆ తీవ్ర వ్యతిరేకతను ఏదో రూపంలో మీరు మూట కట్టుకోవాల్సి వస్తుంది. దాని నుంచి తప్పించుకోలేరు మీరు. థ్యాంక్ యూ. ఈ నో భరోసా రైతు బంధుకే గతి లేదు, ఇంకెక్కడి భరోసా? ఏ భరోసా లేనిదే కాంగ్రెస్ భరోసా. భరోసా అంటే ఏ భరోసా లేదని, సింపుల్. నేను గత ప్రెస్ మీట్లోనే చెప్పిన, ఖరీఫ్ పంటల సీజన్ ఆల్రెడీ అయిపోయింది. జూలై మధ్య వరకే అయిపోయింది ఖరీఫ్ పంటల సీజన్. మక్క కానీ, కందులు కానీ, ఆమ్దాలు కానీ, వేరుశెనగ కానీ, పత్తి కానీ అప్పుడే అయిపోయింది. జూలై 10th కల్లా, 10th 15thకే. వరి నాట్లు దాదాపు అయిపో వస్తున్నాయి. ఇంకా వానాకాలం రైతు బంధు రైతులు 190 తిప్పల పడి సొంత అప్పులు తెచ్చుకొని చాలా రకాలుగా చిన్న సన్నకారు రైతులకే ఎక్కువ ఉపయోగపడుతుంది. ఇది 5 ఎకరాల లోపున రైతులకే సకాలంలో ఇచ్చేది ఉపయోగపడుతుంది. వాళ్ళు ఎంత గోసపడతారు చేతికి ఏళ్ళకు పెట్టుబడి లేకపోతే? ఏమన్నారు? మేము గతంలో ఎట్లా ఇచ్చినామో రైతులకు అట్లా ఇమ్మని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికీ మా స్టాండ్ అదే. ఎందుకు తగ్గాలండి? మాట చెప్తున్నాను.